బాబా చచ్చిపోతున్న పనులు చేయలేక ఇంట్లో పనులన్నీ నేనే చేయాలి మేడం. మళ్ళీ జన్మంటుంటే ఆడదానిలాగా అస్సలు పుట్టును. పుడితే గిడితే రష్మిలాగా పుడతా. అమ్మాయి అయినా అబ్బాయి లాగా దర్జాగా బతికేస్తుంది. అన్ని పనులు నాకే. ఇంట్లో సామాన్లు తేవాలి, ఇంట్లో పనులు ఏం చేయాలి. నాగబాబు వచ్చే జన్మంటే ఉంటే అబ్బాయిలా పుట్టకూడదండి, ఓ కుక్కలా పుడతాను. ఇదిగో సుధీర్లాగా పుట్టొచ్చుగా. నేను చెప్పింది అదే. సామాన్లు ఇగో, కిరాణా సామాన్లు వెళ్ళి ఉండు. బట్టలు ఉతకాలి. వీలు తెమ్మన్నా తెచ్చావా? మోటార్ వీలు, సైకిల్ వీలు, నా ఫేవరెట్ ఆటో వీలు. నీ ఆటో పంచులు ఇల్లేక సస్తున్నారా బయట జనాలు. పక్కోడు గ్యాస్ వేసాడని చెప్పి ముక్కు మూసుకుంటా కానీ ఊపిరి ఆపేసుకుంటామా? ఇదే అంతే, వేసుకెళ్ళిపోవాలి. ఏ నాగబాబు గారు, ఎందుకు అమ్మాయి ఏం చేస్తుంది లోపల? లోపల సిగ్గుపడుతుంది. నానా చిట్టి కన్నా, బుజ్జి కన్నా, అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ. నాకు బెల్లం అంటేనే ఇష్టం. నీకు చెప్పలే కదా, వెళ్ళరా. ఈరోజు నీకు పెళ్లి చూపులమ్మా. ఏం చేస్తావు అమ్మా? సిగ్గుపడుతున్నాను అన్న. సిగ్గుపడితే నాకు బోర్డు బొక్కెట్టేసావంటే పెళ్ళి అంటే ఏం చేస్తావు నువ్వు? వెళ్ళరా. నాకు బెల్లం అంటేనే ఇష్టం. నీకు బెల్లం అంటే నాకు ఇష్టమే కానీ వెళ్ళరా. అబ్బాయి మీద కొంచెం జాగ్రత్త సమాధానం చెప్పాలి, అర్థమైందా? నాకు బెల్లం అంటే అదే నిన్న బెల్లం తీసుకో. ఇప్పుడు ఏం చెప్తావు? నాకు బెల్లం అంటేనే ఇష్టం. నాకు బెల్లం అంటేనే ఇష్టం. నాకు నా బెల్లం అంటే ఇష్టం. కొట్టికి దాన్ని వెళ్ళరా. ఒక్క రోజు మేనేజ్ చేసావు అనుకో, నీ లైఫ్ సెట్ అయిపోయినట్లుగా. నాకు బెల్లం అంటే. సరే సరే, దీనికి బెల్లం అంటే ఇష్టం అంటే లోపల తీసుకెళ్ళి, ఓకేనా? అబ్బాయితో మాడతాను. జాగ్రత్తమ్మా. సరేనన్నా, ఇటు ఇటు. వెళ్తానన్నా. బాయ్ నాన్న. బాయ్. డోర్ ఇటు పక్క ఉంది. సారీ నన్ను సిగ్గులో చూసుకోలేదు. నీకు గోళ్ళ కట్టిన చచ్చిపోతున్నావు ఇంట్లోనే. బాగారు అబ్బాయి వస్తున్నాడా? రమ్మని రమ్మని చెప్పండి. సరే సరే, వెయిటింగ్ ఇక్కడ. హలో నానా, ఏమని చెప్పే వాళ్ళకి? నాకు సైట్ ఒకటే అని చెప్పావుగా, కలర్ తెస్తే కనపడదని చెప్పలేదుగా. ఓకే ఓకే, నేను మేనేజ్ చేస్తాను, ఉంటా. నమస్తే బాబు. బయట ఎండ బాగా ఎక్కువనట్లుంది. లేదండి, చలిగా ఉంది. ఇందాక మంచు కూడా పడింది. జలుబు చేస్తే ముక్కులో డ్రాప్ చేసుకొచ్చా డాక్టర్ దగ్గర. ఇదిగో. లేకపోతే ఎండ బయట మండిపోతుంది, కింద కాలిపోతుంది అక్కడ. చల్లగా కూల్ డ్రింక్ ఏం తీసుకుంటారా? ఎందుకు? కూల్ డ్రింక్ పోయి మీద పెనంలో వేడి చేయండి, వచ్చి స్ట్రా వేసుకుని తాగుతూ ఉంటాను. గొంతులు వేడిగా ఉంటుంది. కూల్ డ్రింక్ వేడికి బాగుంది కదా. లేకపోతే కూల్ డ్రింక్ చల్లగా తాగితే వేడి తాగుతారా? వెళ్ళి తీసుకురండి. నాన్నగారు ఎలాగున్నారు? లేదు, చచ్చిపోయారుగా. మీరు ఫోన్ పెట్టంగానే శవం ఇక్కడ ఐస్ బాక్స్ లో బయట ఉంది. రా చూద్దాం ఇద్దరం వెళ్ళి. మీకు ఎంత ఉందని చెప్పలేదండి. లేకపోతే నాన్నగారి మీద ఫోన్ లో మాట్లాడితే బాగానే ఉన్నట్టుగా మళ్ళీ ఎలా ఉన్నారు ఎటగారమా? అమ్మాయిని పిలిపిస్తాను కొంచెం. పిల్లండి. అల్లుడు గారు, ఇది అమ్మాయి కాదు, అత్తగారు. ఓ మీ అత్తగారా? సారీ, మా అత్తగారు కాదు, నీకు అత్తగారు. నాకు అత్తగారా? చిచి, నాకు అత్తగారు నచ్చరా. నాకు నచ్చలే, పెళ్లి చేసుకోలే. త్వరగా అమ్మాయిని పిలిపించండి, వెళ్ళాలి నాకు. అమ్మా అర్జెంట్ పని ఉంది అక్కడ. ఇప్పుడు అర్జెంట్ పనే ఉందా? బయటకు వెళ్ళిపోలా? లేదు, నాన్నగారి శవం ఉంది కదా, తగలెట్టాలి. చిల్లర ఉందా మీ దగ్గర? దేనికి? శవం మీద వేయడానికి. అమ్మాయి పాపా. నాన్న. మా అమ్మాయి అండి. ఎక్కడ? అగోండి. అదేంటి మొహం ఒకటి కనబడుతుంది? నాకు బెల్లం అంటేనే ఇష్టం. అమ్మాయి కొంచెం సిగ్గు ఎక్కువ అనమాట. సిగ్గెక్కువ? మొహం ఒకటి చూస్తే మిగతా చూడాలి మేము పెళ్లి చేసుకోవాలంటే. కొన్ని దగ్గరికి మాట్లాడండి, తర్వాత చూద్దాం. పెళ్ళి తలగా చూడాలి కదా. సరే, మేము కొంచెం ప్రైవేట్ మాట్లాడాలి, పక్కనండి. ఇదిగోండి, నేను ఎక్కువ నాన్నతో స్ట్రైట్ గా మాట్లాడతాను. నాకు నెలకు 50,000 జీతం వస్తుంది. వారానికి ఒక సినిమా తీసుకెళ్తా, 6 నెలలకు ఒక అవుటింగ్ తీసుకెళ్తా. నాకు బెల్లం అంటేనే ఇష్టం. మామయ్య గారు ఏంటండి, ఏమంటుంది అక్కడ? బెల్లం అంటే ఇష్టం అని వినిపించలే. ప్రాబ్లం ఏంటి చెప్పండి. ప్రాబ్లం లేదండి, మీరు కూర్చొని అమ్మాయిని తీసుకొస్తాను. అమ్మాయిని త్వరగా చూపెట్టండి, అర్థమైందా? నాకు అసలే లాంగ్ సైట్, దగ్గర రమ్మని. లాంగ్ సైట్, దూరం కనిపించా అంతే. ఇంకే అమ్మాయిని చూపిస్తాను, కూర్చోండి. ఇప్పుడు త్వరగా వెళ్ళండి.
మాయ గారు ఆ, అంతా బాగానే ఉంది కదా, ఏదో తేడా కొడుతుందండి. ఏంటి అమ్మాయి 2 చేతులు నడుము మీద ఉన్నాయి, ఇంకో చేతి బెల్లం తింటట్టు అనిపిస్తుంది నాకు. సరిగ్గా చూడు. ఇప్పుడు ఓకేనా? ఆ, ఓకే. అల్లు గారు ఆ, ఏమి ఎత్తుకున్నారు? అది రూపాయి పడిపోయింది. రూపాయి వాల్యూ ఎప్పుడు పడిపోయిందండి? 10 రూపాయలకు వాల్యూ లేదు ఇప్పుడు. ఏంటి మాయ గారు పంచలేస్తారు నా మీద? నాకు బెల్లం అంటేనే ఇష్టం. నేను దీని దగ్గరకు వచ్చానా? నాకు నచ్చింది. ఓకే అంటే ఇప్పుడే పెళ్లి చేసుకుందాం. అల్లుడు గారు నేను అత్తగారిని. మా అత్తగారా? అదే మీ అమ్మాయికి చెప్పండి, నాకు ఇప్పుడు చెప్పాలండి సిగ్గు ఎక్కువ, అందుకే మీకు చెప్తున్నా. మావయ్య గారు మరి మా డాడీ వాళ్ళతో మీరు మాట్లాడండి, మనం ఇప్పుడు అనుకుంటే అప్పుడు ఇక ముహూర్తాలు అయ్యి పెట్టుకుందాం. అదే విషయం నా వైపు చూసి చెప్పొచ్చుగా. అంటే నాకు పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇటు తిరిగి మాట్లాడడం అలవాటు మాట, కొంచెం రెస్పెక్ట్ ఎక్కువ. మీరేం అనుకోనంటే కొంచెం మీ అమ్మాయితో నేను పర్సనల్ గా మాట్లాడాలి. మా అమ్మాయితోనా? పర్సనల్ గానా? అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడాలంట. నాకు బెల్లం అంటేనే ఇష్టం. ఏం ఎదుగుతున్నారు? సోఫా ఇక్కడ అబ్బా భలే ఉన్నారండి, చాలా నాజుగ్గా ఉన్నారు. ఏంటిది? నా నడుము. నడువేంత సన్నగుండదండి, చెయ్యి ఎంత సన్నగుంటదు. నాకు బెల్లం అంటేనే ఇష్టం. నీ బెల్లం అంటే ఇష్టం. ఇప్పుడు స్పెట్స్ స్పెట్స్ నాయండి. అల్లుడు గారు ఏంటి మీకు చెప్పడం మర్చిపోయాను నేను. మీకు ఇందాక వచ్చి వచ్చారు కదా మీరు, ఇల్లు అలాగే వెళ్ళిపోండి మళ్ళీ. ఓహో మీ అమ్మాయి. అబ్బా ఏం ఫిగర్ అండి ఇది. నాకు బెల్లం అంటేనే ఇష్టం. ఏంటండి మాట బెల్లం అంటే ఇష్టం, బెల్లం అంటే ఇష్టం, బెల్లం అంటే ఇష్టం, బెల్లం ఇంకేం లేదా బెల్లం తప్ప? నాకు బెల్లం అంటేనే ఇష్టం. నాకు బెల్లం అంటేనే ఇష్టం. బెల్లం అంటేనే ఇష్టం. వీరికి బెల్లం కావాలేమో, నాకు బెల్లమే కావాలి. నాకు బెల్లం అంటే ఇష్టం. ఈ ప్యాంట్ చిరిగింది, ఇంటికి వెళ్ళి కుట్టించుకో. ఈ స్టేషన్ ఇంకా వైజాగ్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి కొత్తగా అపాయింట్ అవడానికి వచ్చిన కానిస్టేబుల్ ని. చిన్నప్పటి నుంచి నాకు లాయర్ అవ్వాలని చాలా పెద్ద కోరిక అండి, అందుకే ఎంబీబీఎస్ చేసి కానిస్టేబుల్ అండి ఫైనల్ గా. స్టేషన్ లో ఎవరు లేరేంటి? హలో నేనున్నా. నువ్వు ఖైదు కదా? ఏంటి ఖైదీ అన్నారు, దొంగనంటారు. బయట కారణం ఏంటి అసలు? కారణం ఏంది? నాకు బయట బోర్ కొడితే లోపలికి వస్తా, బోర్ కొడితే బయటికి పోతా. మరి తాళాలు? తాళాలు నా దగ్గరనే ఉంటాయి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్. ఎవరా నువ్వు? నేను వైజాగ్ నుంచి కొత్తగా ట్రాన్స్ఫర్ వచ్చిన కానిస్టేబుల్ సార్. నువ్వు ఏం చేసాడు వైజాగ్ లో? వైజాగ్ లో బీచ్ ఉంది కదా సార్, దాంట్లో సాల్ట్ లేకపోతే సాల్ట్ కలుపుతుంటాను అప్పుడు. లేకపోతే ఏం చేస్తామండి, కానిస్టేబుల్ కానిస్టేబులే. సర్లే నీ అపాయింట్మెంట్ లెటర్ సార్. అవును అసలు ఎందుకు వైజాగ్ నుంచి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యాను ఇక్కడికి? సార్ ట్రిపుల్ రైడింగ్ వెళ్తుంటే పట్టుకున్నాను చెప్పి నన్ను ట్రాన్స్ఫర్ చేశారు సార్. ఏం చేస్తావు? ట్రిపుల్ రైడింగ్ ఎక్కడ పట్టుకున్నావు? ఆ కార్లో ముగ్గురు వెళ్తున్నారు సార్, పట్టుకున్నాను సార్. కార్లు ముగ్గురు వెళ్తే పట్టుకున్నారా? తిరిగాటు కాఫీ. అమ్మా నువ్వు తావడమేంటమ్మా కాఫీ? సార్ డ్యూటీ సార్. ఎస్ కాఫీ అది పడిపోయింది సార్, మళ్ళీ వెళ్ళి ఇంకోటి తీసుకురా. అమ్మా అమ్మా సార్. థ్యాంక్ యూ. ఎలిమెంటరీ స్కూల్ ఆర్కిడ్జ్ రాంప్రసాద్. ఎస్ సార్ రామ్ ప్రసాద్. ఆర్కిడ్ స్కూల్. ఎస్ సార్. అరే రాంప్రసాద్ నువ్వా? ఎవరు సార్ గుర్తులే చెప్పండి. వైజాగ్ లో బీచ్ ఉందా? సుధీర్. రాంప్రసాద్ ఎన్నాళ్ళంత నేను చూసి. సూపర్ రా, చాలా చాలా హ్యాపీగా ఉందిరా. అరే చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఏమయ్యారా? పెద్ద అయ్యారా? లోపలికి వెళ్ళు, సీఏ గారు వస్తున్నారు, లోపలికి వెళ్ళు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కొత్తగా వైజాగ్ నుంచి ట్రాన్స్ఫర్ వచ్చిన కానిస్టేబుల్ మేడం. 10th లో 75, ఇంటర్లో 95. మార్క్ లిస్ట్ ఇచ్చేయండిరా. కొత్తగా వచ్చావు. అవును. కానిస్టేబుల్. ఎస్. ఫ్రమ్ వేర్? వైజాగ్. డ్యూటీ అంటే ఏంటి తెలుసా నీకు? తెలుసండి. పోలీస్ డ్యూటీ అంటే పొద్దున్నే వచ్చి టిఫిన్ చేసి మంత్లీ శాలరీ తీసుకొని, డ్యూటీ అంటే ప్రాణాలు ఇవ్వాలి, ప్రాణాలు తెగించాలి, అలా చేయాలి డ్యూటీ అంటే. అండర్స్టాండ్? ఆర్టిస్ట్ బస్ స్టాండ్. ఇప్పుడు నీకు టాస్క్ ఇస్తా. ఓకే ఓకే? ఓకే. అరే దొంగ బయటరా.
ఇప్పుడు ఈ దొంగ ఉన్నాడు, అవునండి. ఇటు దూరంగా పారిపోయాడు, ఆయన ఎలా పట్టుకున్నాడు? పరిగెట్టి చేస్తానండి. ఇంకొంచెం దూరంగా పారిపోయాడు, ఇంకా ఫాస్ట్ గా పరిగెట్టి చేస్తానండి. ఇంకా దూరంగా వెళ్ళిపోయాడు, అప్పుడు ఏం చేస్తావు? ఆ రోజు లీవ్ పెట్టేస్తానండి. నేను అదే చేసిందండి. ఓకే, ఇప్పుడు ప్రాక్టికల్ చేసి చూపిస్తాను. మరి దొంగ మేడం, ఇప్పుడు నువ్వు ఏదో పట్టుకొని పారిపోతావు. ఇప్పుడు నువ్వు క్యాచ్ చేయాలి ఆ దొంగని. ఓకే ఓకే ఓకే. ఫోన్ ఉంది మేడం. ఓకే, తీసుకుని వెళ్ళు. నెంబర్ చెప్తారా? ఒక మిస్ అయితే ఫోన్ చేస్తా. దీనికి నంబర్ లేదు. పరిగెట్టండి. ఓకే. పట్టుకోవడం అంటే అలా కాదురా, పట్టుకోవడం అంటే చిన్న టెక్నిక్ ఉంటుంది, టెక్నిక్ గా పట్టుకోవాలి. యువర్ అన్ఫిట్, యువర్ అన్ఫిట్. నువ్వు చెయ్యి. కబడ్డీ 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 పగిలిపోయిందండి పెదవి. ఇప్పుడు పడ్డా. అంతేనా అంతేనా అంతేనా? పక్కరా. మీరు పట్టుకొని చూపించండి ఎలా పట్టుకోవాలి. దొంగ మేడం, రన్. పారిపోతావా? లేదు, నువ్వు చెయ్యి చేస్తే నేను ఏడిపోతా, గీనే ఉంటా. ఇలా పట్టుకోవాలి, చాలా సింపుల్. మేడం, నా డ్యూటీ అయిపోయింది, నేను వస్తాను మేడం. ఓకే వెళ్ళు. థ్యాంక్ యూ మేడం. నా డ్యూటీ. రిటా రే, కరోడ్ రిటా. సెల్యూట్ చేయలేదు తెలీదు. ఎవరు చేస్తారు సెల్యూట్? పెట్టుకున్న మనిషిని ఎవడైనా? సెల్యూట్ చెప్తే చేస్తావా? గో. నువ్వు లోపల పోరా. బిర్యానీ తేవాలా మేడం? తీసుకురాబో, నేను వెళ్ళి బయటికి వెళ్ళి వస్తాను. తినడానికి ఏదైనా తీసుకురా. నాకు మొన్నే పెళ్ళైందిరా, నేను కావాలని పిలవలేదు. అవును, ఏదో మీ ఆవిడని ఒకసారి పరిచయం చేయొచ్చు కదరా. చేస్తారా? సే ఆమ్లెట్ తీసుకురా. ఎంతసేపు వచ్చి మొగుడు వచ్చి ఎంతసేపు మొగుడు వచ్చాడు, ఇంటికి ఆడి ఫ్రెండ్ వచ్చాడు, మందు అవుతున్నాడు, ఆమ్లెట్ తేవడం తెలీదా? చక్కని బంగారం ఇది, 8 దిక్కుల సింధూరం, చక్కని బంగారం ఇది, మనసున నేపెను కంగారం. మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. ఏంట్రా మేడం గుడ్ ఈవినింగ్ మేడం? అది నా పెళ్ళం. సిఏ గారు నీ పెళ్ళ? సిఐ స్టేషన్ లో ఇక్కడ నా కోడలు వీడికి పెళ్ళాం. ఏం చేస్తున్నావే? సిఏ జాబ్ చేస్తా. ఆమ్లెట్ తెమ్మన్నా నేను తెచ్చావు? చెకోడీలు తెచ్చాను. అడిగింది ఆమ్లెట్. ఆమ్లెట్ తెమ్మంటే చెకోడీలు తేవడం. అబ్బా నీ పెర్ఫార్మెన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తావు. లాస్ట్ మంత్ సాలరీ ఏం చేసావే? లెక్కెట్టుకున్నానండి. పంచలేస్తుందమ్మా ఇది, పంచలేస్తుందమ్మా ఇది. దయచేసి మీకు కాలు పట్టు, నా ఫ్రెండ్ కాలు ఒక సీఏ అండి నా కాలు. వద్దు, హెడ్ మసాజ్ చేయించు. చేసుకో. ఏమండి కొట్టుకుని దయచేసి మీకు నమస్కారం ప్లీజ్ అండి. పర్ఫార్మెన్స్ ఇవ్వద్దు, ఏదో పర్ఫార్మెన్స్ ఇవ్వద్దు. సార్ కమిషనర్ గారు చెప్పండి సార్. నేను ఒక్కదాన్నే సార్ మొత్తం ఫ్యామిలీ మొత్తం సార్? మొత్తం అందరూ రావాలి సార్? ఓకే సార్, ఓకే సార్, డన్ సార్. ఎస్ సార్, పదండి స్టేషన్ పదండి అందరూ. గుడ్ మార్నింగ్ మేడం. షూ పాలిష్ చేయి. నాకు చేయమన్నా నా పాలిషు. ఎక్స్క్యూజ్ సార్, నాకు ఇప్పుడే ట్రాన్స్ఫర్ అయింది సార్ వేరే స్టేషన్ కి వెళ్తున్నారు. ట్రాన్స్ఫర్ అయ్యే ముందు మరి మీ ఫార్మ్స్ అవన్నీ తీసుకెళ్ళవా? ఫార్మ్స్ రేపు తీసుకుంటాం. నో 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 నో, లాంచ్ అయిన ప్రకారం ఫార్మ్స్ ఇచ్చేయాలి. కాలు బాగా నొప్పి వస్తున్నాయి, ఒళ్ళు నొక్కు సార్. కానిస్టేబుల్ అయ్యండి మీరు ఇలాగా. ఒక సీఏతో చేయించుకున్నప్పుడు లేదారా నువ్వు? ముసలి అత్తవే నువ్వు, అత్తవే నువ్వు. ఇట్రా పిలవరా, ఊళ్ళో అందరు పిలిచి మసాజ్ చేయించిన చేత. దేనికి మేడం? చేయించాక ఫ్రెండ్ తో. ఎప్పుడు మేడం? లేరా లేకపోతే ఎలా వచ్చారు నాతో పెట్టుకుంటారా? అరే సుధీర్,
నాకు మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిందిరా. సూపర్ తీసుకో. మేడం డ్యూటీ అయిపోయిందా? అవలేదు. మేడం మన డ్యూటీ ఎక్కేద్దాం.